వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతు సంచార స్థితి, సప్తమంలో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోష ప్రభావము, ఏడాది తర్వాత రవి భగవానుడు సప్తమంలో ఉన్నప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉండవు కనుక కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహ దోషం తొలగించుకొని ఐశ్వర్యం పొందుతారు. అలాగనే నూతన ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలికేటు కాల సమయంలో ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం వృషభ రాశి వారి సొంతమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. తృతీయంలో గురువు ఉండడం వలన తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెలతో సత్ప్రవర్తన చాలా అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అర్ధాష్టమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భూత భవిష్యత్ వర్తమానాన్ని ఎప్పుడు కూడా అంచనా వేస్తూ ఉండగలగాలి. అదే కాకుండా సప్తమ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి. ప్రేమికులు చాలా నమ్మకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. నూతనమైన వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు కలిసి వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అక్కడే కుజుడు ఉన్నాడు కనుక యంత్రాలతో, ఆయుధాలతో వాహన ప్రమాదాలు, జలగండాలు పొంచి ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఓపిక చాలా అవసరంగా భావించగలగాలి. ఏకాదశంలో శని భగవానుడు ఉండడం వలన లాభాలు వచ్చేటువంటి కాల సమయంలో పక్కవారు వచ్చి వాటిని స్వీకరించే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఓపిక, పట్టుదల, వీలైనంత వరకు రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారి యొక్క జయంతి సందర్భంగా అంటే మనకు 12వ తారీఖైనా, 20వ తారీఖైనా, 27వ తారీఖైనా స్వామివారి యొక్క స్మరణ, నారికేల దీపాన్ని పెట్టడం వలన ధనమూలం ఇదం జగత్తు, ధనపరమైనటువంటి ఐశ్వర్యాన్ని మీరు పొందబోతారు. స్థిరాస్తులు, చరాస్తులు, లావాదేవీలు, ఎల్ఐసీలు, వాటి యొక్క షేర్ మార్కెట్లలో అనంతమైన సంపద రాబోతుంది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారికి ఇది చాలా సువర్ణపు యుగంగా భావించాలి.